ప్రభుత్వ అధికారంలో ఉండేటప్పుడు 3.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. దమ్ముంటే స్వపక్షం ఎవరైతే నాకు సస్పెండ్ చేశాడో కృష్ణదాస్ గాని, ప్రసాద్ గాని, వాళ్ళు దమ్ముంటే నా మీద 4 పాయింట్లు చెప్పమనండి. దువ్వాడ శ్రీనివాస్ ఇంత దోపిడీ చేశాడు, ఇంత భూములు ఆక్రమించాడు, ఇంత అక్రమ సంపాదన చేశాడు, ఇంత అవినీతి చేశాడని. పోను రూలింగ్లో ఉన్నాను, రూలింగ్లో కూడా టార్గెట్ చేసి మాట్లాడాను. మరి దాని మీదనే నన్ను ఫ్రేమ్ చేయగలరా? ఏమైనా రాంగ్ కరప్షన్స్ కానీ ఏమైనా చేయలేరు. ఈ చేత్తో ఎప్పుడు కూడా నేను లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, ఒక్కడ దగ్గర నేను టీ కూడా తాగలేదు. నా కష్టంతో నేను బ్రతికాను, నా కష్టంతో రాజకీయంగా ఎదిగాను, నా కష్టంతో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను తప్ప నేను ఎప్పుడు ఎవడికి చేయి చాచి అడగలేదు, ఎవడి దగ్గర నేను తినలేదు. ఇది నేను సవాల్ చేసి స్టంట్ ద్వారా అడుగుతున్నాను. నా శత్రువులకు కూడా ఇది సవాల్, నేనంటే గిట్టని వాళ్ళకు కూడా సవాల్. నేనంటే గిట్టని వాళ్ళు టెక్కలేళ్ళండి, ఇదే కెమెరాలు పట్టుకొని వీధులు వీధులు తిరగండి. దువ్వాడ శ్రీనివాస్కి ఎప్పుడైనా లంచం ఇచ్చారని అడగమనండి. ఎవరైనా లంచం ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఉంటే తీసుకురమ్మనండి. నాకు ఇచ్చిన వాళ్ళు కానీ నేను తీసుకున్న వాళ్ళు కానీ. ఎవరికైనా అన్యాయం చేశానా, ఎక్కడైనా భూ కబ్జాలు చేశానా, దోపిడీలు చేశాను, నా చరిత్ర ఎక్కడ ఉంటుంది టెక్కల్లో కూడా. అక్కడ నా శత్రువులు వెళ్ళాలి, వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి, దొరకదు. అదే నా బలం, అదే నా ఈగో, అదే నా తాలూకా నోటి దురుసు. దువ్వాడకు దూరకు నోటి దురద ఎక్కువ ఇవన్నీ అంటారు కదా, నోటి దురద కాదు, నిజాయితీగా ఉండేవాడి తాలూకా ఆయుధం అది.